శివరాత్రి అంటే అర్థం ఏమిటి? అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? శివరాత్రి వస్తుందంటే చాలు భక్తులు ఉపవాసాలు చేసేందుకు, శివాలయాలకు వెళ్లేందుకు ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. రకరకాల పండ్లు కొనుక్కొచ్చి స్వామివారికి పూజ చేస్తారు. అవే పండ్లను నైవేద్యంగా పెట్టి భక్తులు కూడా వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. అయితే శివపార్వతులకు కళ్యాణం జరిగిన రాత్రే శివరాత్రి. వీరికి ముందు వివాహమైన దంపతులు ఎవరూ లేరు. వారికంటే ముందు పెళ్లైన వాళ్ళు పురాణాల్లో ఎక్కడా కనిపించరు. అందుకే పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులుగా కీర్తిస్తారు. శివపార్వతుల కళ్యాణం జగత్తు కళ్యాణానికి నాంది అయింది కాబట్టి శివరాత్రి విశ్వానికి పండగ రోజు అయింది. అందుకే శివరాత్రిని హిందువులంతా పెద్ద పండగగా చేసుకుంటారు. అలాగే శివరాత్రి రోజుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఒకరోజు బ్రహ్మ విష్ణువు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో గొడవ పడతారు. వారి గొడవ చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఈ వాగ్వాదం ప్రళయంగా మారుతుండడంతో ఈశ్వరుడు వస్తాడు. వారిద్దరి మధ్య తేజోలింగంగా ఉద్భవించి వారికి జ్ఞానాన్ని ఉపదేశించింది కూడా శివరాత్రి రోజే అని చెబుతారు. అందుకే మాఘ బహుళ చతుర్దశి రోజు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావిస్తారు. ఆ రోజు శివారాధనలు, శివార్చనలు చేయడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది.